తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జోరుగా సాగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం 5వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అందజేసిన ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో ఆరా తీశారు. ఏడాది పాలనపై ప్రజల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రభుత్వం చేసిన మేలును ప్రజలకు వివరించారు. నాయకుడు కరెక్ట్ గా ఉండి పనిచేస్తే ఎలా ఉంటదన్నది 5వ వార్డు అనేది ఒక నిదర్శనంగా నేను భావిస్తూ ఉంటాను. ఎందుకంటే నిత్యం మరి ప్రజా సమస్యలతో పోరాటం చేసి అధికారుల దగ్గర పలానా కార్యక్రమం పలానా చోట ఇబ్బందిగా ఉంది అని చెప్పి ఆ కార్యక్రమాలన్నీ చేయించిన మూలనే ఈ చుట్టుపక్కల రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లుగా రూపొందించడం జరిగింది. అయితే చాలా సంవత్సరాలు అయిన తర్వాత ఇది కొంతమేర డౌన్ అయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ వార్డులో అభివృద్ధి కారకులు కనిపించారు నాకు. ఎందుకంటే నాకేమొస్తుంది అనేకంటే మరి ప్రజలకి ఏ పనులు చేస్తే బాగుంటుందని చెప్పి ఒక పెద్ద ఆయనైతే అమరావతి మరి ఈవేళ అలాగే పోలవరం మరి బ్రహ్మాండంగా తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన పరిపాలన చాలా బాగుందని చెప్పి చెప్పడం జరిగింది. మరి అలాగా ఎవరైతే ఇక్కడ మరి నివసిస్తున్న ప్రజలు కోరుకునేది ఏంటంటే ఇక్కడ పట్టాలు రావాలని కోరుకోవడం జరిగింది. మేము కూడా దానికి కృషి చేయడానికి మొన్న మున్సిపల్ మినిస్టర్ మన నారాయణ గారు వచ్చినప్పుడు తెలియజేయడం జరిగింది. ఆ తెలియజేయడంలో మరి కొన్ని విషయాలు కూడా బయటకు వచ్చినాయి. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మరి ఈ విషయాన్ని మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి మరి ఈ కార్యక్రమంలో మరి భాగంగా ఈ పట్టాలు ఇప్పించడానికి స్వాయశక్తుల మా శాసనసభ్యులు మరి నేను మా పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ వర్మ గారు మన కేంద్ర మంత్రి గారు ఆయన దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఈ పట్టణం అభివృద్ధి చెందడానికి మా శాసనసభ్యులు గాని నేను గాని మా మిత్ర బృందం అంతా కూడా కూటమి సభ్యులంతా కూడా మరి కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే 6 పథకాలు హామీ ఇచ్చామో దాంట్లో భాగంగా ఆగస్టు 15 కల్లా 5 పథకాల పైన పూర్తవుతాయి. ఆ తర్వాత ముందుగా మరి అన్నా క్యాంటీన్లు ఇలాగా వివిధ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ అభివృద్ధి సంక్షేమం అనేది 2 కళ్ళలాగా చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసు. సింహాచలం వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సహస్రనామార్చన నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు. సహస్రనామార్చనలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమాన్ని కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం మంగళా శాసనాల అనంతరం భక్తులకు వేదాశీర్వచనాలు శేషవస్త్రాలు స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఏర్పాటు చేశారు. ఈ సంబరాలకు ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు, కలెక్టర్ నారాయణ రెడ్డి, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలనిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. ఆత్మస్థైర్యంతో ఎదుగుతున్న మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే గొప్ప ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నారని తెలియజేశారు. శాసనసభ్యులు సోదరులు శంకర్ గారి ఆధ్వర్యంలో షాద్నగర్ లో మహిళా సశక్తి సంబంధించి సంబరాలు జరుపుతా ఉన్న మా అక్కలు చెల్లెలు సంబంధించిన సంబరాల్లో పాల్గొనడానికి జిల్లా అధికారులందరూ కూడా రావడం జరిగింది. మహిళల పరంగా గత ప్రభుత్వ కాలంలో 10 సంవత్సరాల కాలం ఎప్పుడు కూడా మహిళా స్వశక్తి గ్రూపులకు సంబంధించి వారిని ప్రోత్సాహం చేయాలి, వారిని లక్షాధికారులు చేయాలని, కోటీశ్వరులను చేయాలని ఆనాటి ప్రభుత్వం ఆలోచన చేయలేదు. కేవలం వారి బహిరంగ సభలకు సంబంధించి ప్రధానమైన వారి మీటింగ్స్ మహిళా స్వశక్తి గ్రూప్ కు సంబంధించిన మా అక్కలను చెల్లెలని బస్సులలో తీసుకెళ్లి మీటింగ్లను విజయవంతం చేయడానికి వారందరినీ కూడా ప్రతి సందర్భంలో కూడా వారికి ఉన్న శక్తిని ఎప్పుడు కూడా పక్కన పెట్టడం జరిగింది. ఈ సందర్భంలో మేము మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని, సంక్షేమానికి సంబంధించిన మంత్రి సీతక్క గారు గాని ఈరోజు మహిళలను రాబోయే కాలంలో కోటీశ్వరులను ఏ విధంగా చేయాలి, ఒక ఆలోచన, ఒక దృక్పథం, ఒక డ్రీమ్, దాని పరంగా ఒక్క అడుగు తర్వాత ఇంకో అడుగు ముందుకేస్తూ ఈ రోజు వారిని సోలార్ పవర్ జనరేషన్ లో కానీ, ఆర్టీసీ బస్సులకు యాజమాన్యురాలుగా చేయడానికి కానీ, మహిళా స్వశక్తి గ్రూపులకు సంబంధించి వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో పాటు చేస్తా ఉన్న ప్రయత్నంలో వారికి మళ్ళా నమ్మకం కలిగింది. ఈ సంవత్సరమే ఒకసారి చూస్తే దాదాపు 1000 కోట్లు ఈ జిల్లాకు సంబంధించి ఈ మహిళా శక్తి గ్రూప్ కు సంబంధించిన మా సోదరులు విజయవంతంగా లావాదేవీలు నడిపి వారి గ్రూపులను దిగ్విజయంగా తీసుకెళ్లింది ప్రతిఫలం చూపెడతా ఉన్నారు. దానికి మేము సంబరాలు చేస్తాం. దానికి తోడు నేను చేస్తా ఉన్న ప్రయత్నాలు, మా కార్యాచరణ రాబోయే కాలంలో ఏ విధంగా వీరందరినీ కూడా కోటీశ్వరులను చేసుకోవాలనే ఆలోచనను కూడా వారి ముందట ఉంచి వారు వాణిజ్యం, వ్యాపారస్తులుగా పెద్దగా ఎదగాలని మేము ఆలోచన ఇస్తూ ముందుకు నడిపించే ప్రయత్నంలో ఈరోజు వడ్డీ లేని రుణాలు, పావుల వడ్డీకి సంబంధించి మరి వారికి చెక్కులు ఇచ్చే కార్యక్రమంతో పాటు సంవత్సరం కాలం నుంచి మేము చేస్తా ఉన్న ప్రయత్నాన్ని వారికి వివరించడానికి వచ్చాం. 10 సంవత్సరాల కాలంలో ఎవరైతే అర్హత గల నిరుపేదకి తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలి, దరఖాస్తులు పెట్టి ఇబ్బంది పడ్డ ఆ సోదరుడికి మళ్ళా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియను కూడా ఈ రోజు ఈ జిల్లాకు సంబంధించి షాద్నగర్ లో మరి కొత్త రేషన్ కార్డుతో పాటు చాలా మంది పాత రేషన్ కార్డులకు సంబంధించిన సంఖ్యకు సంబంధించి కుటుంబ సభ్యులను చేర్చడానికి పెద్ద ఎత్తున ఈ రోజు కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. దీనికి అందరి ప్రజల ఆశీర్వాదం ఉంటుందని మేము రాబోయే కాలంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే ప్రయత్నం తప్పకుండా చేసి ముందుకు నడుస్తాం, ఆశీర్వాదం పొందుతాం. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేము చేసిన ప్రతి పనిని ప్రజలకు తీసుకెళ్లి వారి ఆశీర్వాదాన్ని కోరి ఆశీర్వాదం మళ్ళా పొంది దిగ్విజయంగా మళ్ళొక్క 3.5 సంవత్సరాలు ఈ మొదటి దఫలో ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు టీటీడీ ఆమోదం. మీడియాకు వివరాలు వెల్లడించిన టీటీడీ చైర్మన్ వీఆర్ నాయుడు. కూటమి పార్టీలను నమ్మి ఓటేసిన మహిళలు ఇప్పుడు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి విమర్శలు. కూటమి ప్రభుత్వం ప్రజలపై 15,000 కోట్ల విద్యుత్ భారం మోపిందన్న సిపిఐ రామకృష్ణ. అదానీతో సెకీ ద్వారా చేసుకున్న ఒప్పందాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు. దేశ రాజధానికి వెళ్లడంలో ఆయన ఇప్పటికే అర్ధ సెంచరీ సాధించారని ఎద్దేవా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.